పురాణ పురుష వెంకటరమణ పురాణ పురుష కామస్యదృప్తిరానందం లోకరక్షణ హేతునా కంటే భద్రామి శుభగే వెంకటరమణ సంకటహరణ రమణ ప్రియ ఏవం అగస్య దృప్యారే ओम भजावर स्त्रियांजरः उत्तयोर्देहः मौनप्रबोधानन्दः पुष्पयोर्निहितस्तवः श्रुत्वा वगावस्य दृप्यारे दक्षिणानां प्रतिग्रहे मनश्चित्तभागोधं స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి యందు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం పెద్దోర మండల కేంద్రంగా నాగార్ సాగర్ పర్యాటక కేంద్ర సన్నిధిలో అతి పురాతన దేవాలయం స్వయంభూ పద్మావతి సమేత తిరుమలనాథ స్వామి వారి యొక్క దేవాలయం విశిష్టమైన దేవాలయం. పూర్ణవారికి కొంగు బంగారం కొండంత దైవంగా అభివర్ణించిన ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్త మహాశయులు కూడా ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసి స్వామికి తలంబ్రాల సమర్పణ చేస్తూ తరిస్తూ ఉంటారు. ఇక్కడ సంతానం లేని వారికి సంతానం, సకాల వివాహాలు జరిగిన వారికి వివాహం, అలాగే వ్యాపార ఉన్నతి గురించి ఆశించే వారికి ఉన్నతమైన వ్యాపారం సిద్ధించే విధంగా, అలాగే ఆర్థిక బాధ్యత రుణ బాధ్యత పీడింపబడే వారు ఆ రుణాలు తీర్చాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటే అటు రుణాలు తీయడమే కాకుండా ఒక ఉన్నతమైనటువంటి సంపద కలిగినటువంటి మహత్తర కుటుంబంగా వెలుగొందేటటువంటి యొక్క తరుణం విశిష్టమైనటువంటి యొక్క క్షేత్రం పద్మావతి సమేత తిరుమలనాథ వారి క్షేత్రం. నేను సుమారు 25 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయం నందు, నా పేరు మురళీకృష్ణ, రాయప్రోలు మురళీకృష్ణ, దేవాలయ ప్రధానార్చకులుగా నేను ప్రతి సంవత్సరం ఇక్కడ కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉంటాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశిష్ట అర్చకులందరూ కూడా ఈ యొక్క ప్రాంతానికి ఇచ్చేసి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ సేవలు అందిస్తూ ఉంటారు. మా యొక్క చైర్మన్ బుర్రి రామరెడ్డి గారి యొక్క సౌజన్యం చేత సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఒక విశేషమైన కార్యక్రమాలు, అలాగే మాకున్నటువంటి మా స్నేహితుడు నాదెల్ల కృష్ణారెడ్డి గారు, అలాగే ఈ యొక్క ప్రాంతంలో విశిష్టమైన అనేక మంది మహానుభావులు వారికి మాకు వెన్నుదన్నుగా ఉంటూ ఎక్కడ కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా స్వామివారి యొక్క కైంకర్యాలు, స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ వివిధ రకాల సేవలు అందిస్తూ తరిస్తున్నారు. సుమారు ఇక్కడ ఒక 500 మంది ప్రారంభం చేత ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణం. ఒకప్పుడు ఇక్కడ కళ్యాణం చేయాలంటే బిందెల చేత నీళ్ళు ఎత్తుకొని వచ్చేవాళ్ళం, కానీ సుమారు ఒక 10-15 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ నీటి వసతి ఏర్పాటు చేసి, అలాగే ఒక నీళ్ళ ట్యాంకులు ఏర్పాటు చేసి, అలాగే గుట్టపైకి వెళ్ళడానికి కూడా రోడ్డు మార్గాలు కూడా ఏర్పాటు చేసి యాత్రికులకు అనేక సౌకర్యాలు కల్పించు, ఇక్కడ భోజన వసతి కల్పిస్తూ, నీటి వసతి కల్పిస్తూ ఇవాళ అందరికీ కూడా సౌకర్యాలు కలుగుతున్నాయి. కనుక వివిధ ప్రాంతాలే కాదు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి సైతము ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ పునీతులవుతున్నారు. అలాగే మతాలకు అతీతంగా ముస్లింస్, క్రిస్టియన్స్ కూడా ఈ దేవాలయానికి ఇచ్చేసి వారి వారి కుటుంబాల సభ్యుల పేర్ల మీద పేరు నామకరణం చేయించుకుంటూ అర్చక పూజలు చేసుకుంటూ తరిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ విశిష్టమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎడ్ల పంద్యాలు, కబడ్డీ పంద్యాలు, అలాగే స్వామివారి కళ్యాణ కైంకర్య విశేష అభిషేకాలు జరిపించుకుంటూ భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ జరుపుతూ ఉంటాం. కనుక వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క కళ్యాణ కైంకర్యాన్ని ఇచ్చేసి తరిస్తూ ఉంటారు. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. నా పేరు బుర్రి రామరెడ్డి. చుట్టుపక్కల ప్రాంతాలందరికీ బాగా తెలిసిన వ్యక్తిని. అందరు కలిసి నన్ను ఇక్కడ చైర్మన్ గా చేసి గుడి అభివృద్ధి చేయాలనేది ఒక అందరి లక్ష్యం. చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ అందరి లక్ష్యం అదొక్కటి ఉండే. వచ్చిన తర్వాత
అయ్య గారు, నేను, తెలపూరి శేఖర్ గారు, ఇట్లాంటి మేమంతా కలిసి ఒక టీంగా ఏర్పడి ఈ దేవాలయం డెవలప్ చేయాలని ఒక ప్రయత్నం చేసి కష్టపడి ప్రతి ఒక్కరిని చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ డొనేట్ చేసి రోడ్డు ఎక్కించాం. పైకి నడవలేకపోతారు, ఇంతకుముందు నడిచేది చక్కగా ఎక్కేది, ఎన్నో కాళ్ళ నొప్పులు ఉంటాయి ఎక్కలేక పెదమడుతుంది అని చెప్పి రోడ్డు ఎక్కించాం. 30 లక్షలు పెట్టి డొనేట్ చేపించి రోడ్డు ఎక్కించాం. తర్వాత ఈ మండపం కట్టించాం. తర్వాత ఈ మన ట్యాంక్ వాటర్ ట్యాంక్ కూడా కట్టించాం పైన. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం మన ఆర్చి కట్టించాం మెయిన్ రోడ్డు దగ్గర. ఏట 10 లక్షలు డొనేట్ చేస్తూ ప్రజలందరూ కలిసి అందరి సహాయ సహకారాలతో దేవుని డెవలప్, గుడి డెవలప్ కోసం ప్రతి ఒక్కరి సహాయం ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం. ఆ సపోర్ట్ అందరూ అన్ని విధాలుగా మనం బాబు ఆయన ఈ గుడి మొదలు పెట్టే కానీ మనుషులు పెట్టేది మన తిరుపతి వాసి అందరూ అలా ఒక చేసి డెవలప్ చేయడం జరిగింది. ఎట్లా పనిచేయాలి అవన్నీ చేయడం జరుగుతుంది అందరి సమక్షంలో. ఈ యొక్క తిరుమలనాథ స్వామి క్షేత్రంలో ఇప్పటి నుంచి కూడా ఎప్పుడూ ప్రతి సంవత్సరం కూడా వసతి లేక కేవలం సంవత్సరానికి ఒక్కరోజు మాఘపర్ణ రోజు మాత్రమే కళ్యాణం చేస్తుండే వాళ్ళం. కానీ ఈ రోజు మాకు ఆర్థిక పరంగా పరిపుష్టి కలిగించిన మహానుభావుడు దాతలు ముందుకు వస్తున్నారు. కనుక ఈ సంవత్సరం నుండి ప్రతి శనివారం కూడా ప్రతి శనివారం కూడా పంచామృతాభిషేకం చేయాలని చెప్పి సంకల్పం జరిగింది. అలాగే ప్రతి మాసం కూడా పౌర్ణమి తిథి అందు స్వామికి విశేష స్పర్శ దర్శనం చేత అభిషేకం చేయించాలని కాంక్షిస్తున్నాము. రాబోయే కాలంలో మాస కళ్యాణాలు, అలాగే సుదర్శన హోమాలు, అలాగే కంటిన్యూషన్ గా ఈ యొక్క వివిధ కైంకర్యాలు, శేష వాహనాల ద్వారా కూడా ఈ యొక్క ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్లాలని సంకల్పిస్తున్నాం. హరే శ్రీనివాస.